మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. అందరికీ మర్నాథ. ఫాదర్ ఎం దేవదాసాయి గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సువార్త పరిచర్యలు దేశ విదేశాల యందు విస్తరించుచున్నవి. రెవరెండ్ డాక్టర్ ఎన్.ఎస్. రత్నమయ్య గారి ద్వారా ప్రతి సోమవారము కాకినాడ స్వస్థతశాల యందు అనేక స్వస్థత ప్రార్థనలు జరిపింపబడుచున్నవి. ఇందు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుని మహిమపరుచున్నారు. ఇప్పుడు శ్రీమతి ఎన్. విమలా ఎస్. రత్నమామ గారు ప్రసంగించెదరు. ముందుగా ఒక కీర్తన విందాం.
అందరికీ మన్నాత. దేవుని వాక్యం చదువుకుందాము. లూకాసు సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. మహిమ స్వరూపైన దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, దేవుని నామములో మీకెల్లరకు కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. రేప్చర్ వాణి అనే కార్యక్రమంలో ఈ నవంబర్ నెలంతా రెండవ రాకడ పండుగల గురించి మనం వివరించుకోవలసినది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగ గురించి మనం వివరించుకుంటున్నాం. నవంబర్ నెలలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ పండుగలను ఆచరిస్తున్నాం. అన్ని పండుగలు ఆచరించిన పండుగలే కానీ, జరిగిపోయిన పండుగలే కానీ, ఈ రెండవ రాకడ పండుగ ఇంకా జరగలేదు. జరుగుతుందని తలంచుటే పండుగ. యేసు స్వామి యొక్క క్రిస్మస్ పండుగ, ఆయనకు జన్మదిన పండుగ మనం ఆచరిస్తున్నాం. క్రిస్మస్ దినమందు మొదటిసారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాం. అలాగే మట్లాదివారం నాడు జయోత్సాహంతో యెరూషలేముకు వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభుని తలంచి పండుగ చేస్తున్నాం. గుడ్ ఫ్రైడే నాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మరణించారని తలంచి స్తుతి చేసి పండుగ చేస్తున్నాం. ఈస్టర్ పండుగ నాడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పునరుద్ధారుడై ఆ యొక్క సంగతిని తలంచి మనం పండుగ చేస్తున్నాం. అయితే ఈ రెండవ రాకడ ఇంకా జరగలేదు. నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని నమ్మి స్తుతించుటే పండుగ. జయము రాకపోవడమే జయమని తలంచుటే పండుగ. కనుక యేసు స్వామి ఇంకా రెండవసారి రాలేదు, కానీ ఆయన వస్తారని నమ్మి తలంచుటే పండుగ. రేప్చర్ అనగా బలవంతముగా కొనిపోవుట. రేప్చర్ అనగా బలవంతముగా కొనిపోవుట. లూకాసు సువార్త 14వ అధ్యాయము 23వ వచనములో విందు సిద్ధము చేసిన యజమానుడు తన యొక్క విందుకు ఆహ్వానించిన వారు ఎవరు రానప్పుడు ఆయన అంటారు, రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి అక్కడ వారందరినీ లోపలికి వచ్చినట్లు బలవంతము చేయము. లోపలికి వచ్చినట్లు బలవంతము చేయము. ఈ బలవంతము చేయటే రేప్చర్. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు లూకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచినట్లుగా వాక్యంలో ఉన్నది. విందు కాలమందు ప్రతి ఒక్కరిని ఆయన మరలా రెండవసారి విందు సిద్ధముగా ఉన్నది రండి అని ఆహ్వానించినప్పుడు వారి ఏకమనస్తో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొన్నాను, దాన్ని పరీక్షించా వెళ్ళుచున్నాను, అందుకే నేను రాలేను. రెండో ఆయన, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, దాన్ని పరీక్షింప వెళ్ళుచున్నాను, అందువల్ల నేను రాలేకపోతున్నాను. మూడవ ఆయన, నేను వివాహం చేసుకున్నాను, అందువల్ల నేను విందుకు రాలేను. అలాగే అనేకులు నేటి కాలంలో విందును తిరస్కారం చేస్తున్నారు. ప్రతి ఆదివారం దేవాలయంలో ప్రతి ఆదివారం విందే, వాక్యాహారమే ఒక విందు. అలాగే దేవుడే సృష్టిని ఒక భోజన బల్లగా సిద్ధం చేశారు. ఈ భోజన బల్ల మీద ఉన్న పదార్థములన్నీ ఎన్ని వందల సంవత్సరం నుంచి తింటున్నా త్రాగుచున్నా వాటికి తరుగనేది లేదు. అయితే అరణ్యంలో యేసు స్వామి లేక తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలైన వారికి మన్నాను కురిపించారు. అది రెండవ విందు. మూడవ విందు ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు కాలంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచి అరణ్యంలో విందు సిద్ధం చేశారు. 7 రొట్టెలు 2 చిన్న చేపలు 4,000 మందికి సిద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక విందు. ప్రభు సంస్కారము విందు పుచ్చుకుంటున్న సమయంలో యేసు ప్రభువే ఆయన శరీర రక్తాలు మనం పుచ్చుకుంటున్నామని, యేసు యొక్క శరీర రక్తాల ద్వారా మనకు ఆరోహణ బలం వస్తుందని మనం చెప్పుకుంటాం. అలాగే యేసు ప్రభు ఒక విందు.
వాక్యమే ఒక విందు. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు ఒక యజమానుడు విందు సిద్ధపరిచి విందుకు రండి అని అనేకులను ఆహ్వానించినప్పుడు, విందు సిద్ధముగా ఉన్నది రండి అని ఆహ్వానించినప్పుడు వారి ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. పొలము కొన్నవాడు దాన్ని చూడకుండా పొలము కొనడు, కానీ అతడు విందుకు రావాలని ఉద్దేశం లేనివాడై నేను విందుకు రాలేను, పొలము చూడడానికి వెళ్తున్నాను అన్నాడు. 5 జతల ఎడ్లు పరీక్షించకుండా కొనలేడు. కొన్న తర్వాత పరీక్షించడం అన్నది అసాధ్యం. ముందే మనం పరీక్షించి 5 జతల ఎడ్లు కొంటారు. కానీ ఇక్కడ వాక్యాలు మనం చూసినప్పుడు అతను నేను 5 జతల ఎడ్లు కొన్నాను, పరీక్షింప వెళుచున్నాను, అందుకే నేను రాలేనని చెప్పి మరి నెపములు చెప్పాడు. 3 ఆయన వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకుంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి విందుకు రావచ్చు, కానీ అతను కూడా విందును తృణీకరించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యజమానికి చాలా కోపం వచ్చింది. నా యొక్క ఇల్లు నిండునట్లుగా మీరు పట్టణంలోనికి వెళ్ళండి, పట్టణంలోనికి వెళ్ళండి, సంత వీధుల్లోనికి వెళ్ళండి, గ్రుడ్డి వారిని, కుంటి వారిని, అంగహీనులైన వారిని, బీదలైన వారిని తీసుకురండి అని ఆయన చాలా కోపంగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు కూడా మనకు ఒక ఆహ్వానం పలుకుతున్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నారు. అనేకులైన వారు ఆయన పిలుపును తిరస్కరిస్తున్నారు. ఉదాహరణకు రాణి అయిన వష్తి రాజైన అహష్వరోషు విందునకు పిలిచినప్పుడు వష్తి రాణి తిరస్కరిస్తుంది. నేను ఆ విందుకు రాను అని చెప్తుంది. అందుని బట్టి ఆమె తన యొక్క రాణి పదవిని పోగొట్టుకుంటుంది. అలాగే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి విందు సిద్ధం చేస్తాడు. క్రొవిన దూడను వధించి మనం సంతోషిద్దాం రండి, క్రొవిన దూడను భుజిద్దాం రండి అని ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడని చెప్పి ఆయన విందు చేస్తున్న సమయంలో, అనేకులు వచ్చి విందును ఆరగిస్తున్న సమయంలో పెద్ద కుమారుడు విందును తిరస్కరించి తృణీకరించి వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో ఉన్నది. తండ్రి అంత బ్రతిమలాడినా సరే, లోనికి రమ్ము అని బ్రతిమలాడినా సరే అతను ఆ విందుకు రాకుండా తిరస్కరించి వెళ్ళిపోయాడు, కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడు. వష్తి రాణి అహష్వరోష్ రాజు పిలిచిన పిలుపును తిరస్కరించింది, తృణీకరించింది, రాణి పదవిని పోగొట్టుకుంది. అలాగే ఇక్కడ కూడా యజమానుడు రాజుగారు విందు సిద్ధం చేసి రండి అని అనేకులను పిలిచినప్పుడు ముగ్గురు 3 రకాలైన నెపములు చెప్పినట్టుగా వాక్యంలో ఉన్నది. అందుని బట్టి ఆ విందు వారు తిరస్కరించినందువల్ల వారిలో ఉన్న ఆ విందులో ఉన్న సమస్త భాగ్యాలు వారు కోల్పోయినట్టుగా ఉన్నది. అందుని బట్టి ఆయనకి చాలా కోపం వచ్చినట్టుగా వ్రాయబడినది. 21వ వచనములో లూకాసు వార్త 14:21వ వచనములో ఆ ఇంటి యజమానుడు కోపపడి దైవజనులైన దాదాసాయి గారు ప్రభు సంస్కార విందు గురించి ఒక పాట రాశారు. పాపి పాపి ఎంచు ప్రభువు కలవారించు, ప్రభువని కలవరించుచుండుము, నా పాపి విందునకు నడుచిరాకున్, నానా తాపమెంతో చెప్పతగునాయనుచున్నాడు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రభు సంస్కార విందునకు పరిగెత్తుకుని రండి, ప్రభువే మన విందు. పాపి పాపి అని ప్రభు కలవరిస్తున్నాడు. ప్రభా నీవు కలవరించు, నా పాపి విందుకు నడిచి రాకున్న ఎడల నా తాపం ఎంతో చెప్పతగునా అని దేవుడు వేదన పడుచున్నట్టుగా ఆ పాటలో వ్రాయబడినది. కనుక
ఆయన పిలిచిన భోజనములకు మనం రాకపోతే, ఆయన దేవాలయంలోనికి ఆరాధన విందులో ఏకీభవించకపోతే, ఆయన వాక్యాహార విందును మనం భుజించకపోతే, ఆయన దైవ సన్నిధిని విందులోకి మనం రాకపోతే ఆయనకి చాలా కోపం వస్తుంది. చిన్న బిడ్డలు భోజనం చేయకపోతే తల్లికి ఎంత వేదన. అవసరమైతే 2 దెబ్బలు కొట్టైన ఆ బిడ్డకు భోజనం పెడుతుంది. అలాగే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఆయన సిద్ధపరిచిన విందుకు మనం రావాలని, ముఖ్యంగా దేవుని రాజ్యంలో ఆ యొక్క గొర్రెపిల్ల పెళ్లి విందులో ఏకీభవించాలని ఆయన మనం పిలుస్తున్నారు. అయితే అనేకమైన నెపములు చెప్పి అనేకల విందులో ప్రవేశించలేకపోతున్నారు. వాక్యంలో మనం చూసినప్పుడు మరి ఆయన కోపం వచ్చింది. అయితే ఆయన అన్నాడు, నువ్వు త్వరగా వెళ్ళు, పట్టణంలోనికి వెళ్ళు, సంత వీధుల్లోనికి వెళ్ళు, సందుల్లోనికి వెళ్ళు, గుడ్డి వారిని, కుంటి వారిని, మరి అంగవిహీనులని వారిని, బీదవారిని నువ్వు తీసుకుని రా. కనుక బీదలైన వారు ధన్యులని వాక్యంలో ఉన్నది. అలాగే గుడ్డివారు, కుంటివారు, బలహీనులైన వారు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక సుంకరి గురించి మనం చూసినప్పుడు, సుంకరి అయిన లేవిని యేసుప్రభు ఆహ్వానించినప్పుడు వెంటనే లేవి యేసుప్రభుని వెంబడించారు. అయితే ధనవంతుడైన జక్కై కూడా యేసుప్రభుని ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే యవనస్తులైన ధనవంతుడు యేసుప్రభు నన్ను వెంబడించని అడిగినప్పుడు అతను వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. కనుక యూదులకు సాదృశ్యం అన్నది ఈ నెపములు చెప్పి రాలేని వారందరూ ఎవరైతే నెపములు చెప్పి ఆగిపోయారో యూదా సంఘములకు సాదృశ్యంగా ఉంటే, ఈ గుడ్డివారు, కుంటివారు, అంగహీనులైన వారు, బీదవారు, అన్యులైన వారికి సాదృశ్యంగా ఉన్నది. వారందరూ సుంకర్లు, పాపులు ఎలాగూ యేసు ప్రభు యొక్క దగ్గరకు వచ్చి ఆయన రక్షణ మార్గంలో ప్రవేశించారో, ఎలాగో ఆయన యొక్క దప్పిక తీర్చారో, సమరేస్త్రి ఆయన దప్పిక ఎలా తీర్చిందో, అలాగే ఈ సుంకర్లు, పాపుల ద్వారా ఆ యొక్క స్థలం అంతా నిండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కొంచెం స్థలం ఉందన్నప్పుడు రాజమార్గంలోనికి వెళ్ళండి, కంచెలోనికి వెళ్ళండి, అక్కడ వారు లోనికి వచ్చినట్లుగా బలవంతము చేయండి. పరిసైన కథలో మనం చూసినప్పుడు మరి సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను యేసుక్రీస్తు ప్రభునకు విందు సిద్ధము చేస్తారు. కానీ కుష్ఠరోగి అయిన సీమోను ఇచ్చిన విందు కంటే పాపాత్మైన స్త్రీ యొక్క పశ్చాత్తాపంతో కార్చిన కన్నీరు యేసుప్రభు యొక్క ఆకలిని తీర్చినట్టుగా మనం చూడగలం. అలాగే సమరయ స్త్రీ యేసుప్రభు యొక్క దప్పికను తీర్చింది. యూదులైన వారైతే యేసుప్రభు యొక్క దప్పికను తీర్చలేకపోయారు. అలాగే యూదులు తిరస్కరించిన ఈ యొక్క అద్భుతమైన విందును, ఈ దేవుని రాజ్యంను వారు తృణీకరించారు. కానీ అన్యులైన వారందరూ, సుంకర్లు, పాపులు, వేసులైన వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని వాక్యంలో ఉన్నట్టుగా వారందరూ ఆ విందుకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ బలవంతముగా వారందరినీ బలవంతముగా లోనికి తీసుకురమ్మన్నట్టుగా రేప్చర్ సమయంలో యేసు ప్రభు కూడా సిద్ధపడిన వారిని బలవంతముగా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్తారు. మరి అలాగే ఆది కాండములో 19వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినప్పుడు లోతు భార్య, లోతు కుమార్తెలు తడవ చేస్తున్న సమయంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేస్తున్నాం మేము, దీన్ని విడిచిపెట్టి రండి అన్నప్పుడు వారు విడవక తడబాటు చేశారు, వారు తడవ చేశారు. అలాంటి సమయంలో దేవదూతలిద్దరూ లోతు భార్య చేతులను, లోతు చేతులను, అతని కుమార్తెల చేతులను, 2 కుమార్తెల చేతులను వారి దేవదూతలను తమ చేతులు పెట్టి బలవంతంగా వాళ్ళు బయటకు తీసుకెళ్లిపోయి వాళ్ళు బయటకు చేర్చినట్టుగా వాక్యంలో ఉన్నది. కనుక బలవంతంగా వారు బలవంతంగా బయటకు తీసుకువెళ్ళకపోతే వారు సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ యొక్క అగ్ని గంధకాల మధ్య నాశనమైపోతారు. కనుక వారిని బయటకు తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే రేప్చర్ కాలంలో కూడా ఇదిగో ఆయన త్వరగా వస్తున్నారు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టుగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనములో మనం చూసినప్పుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన త్వరగా వచ్చినప్పుడు ఆయన సిద్ధపరిచిన ఆ యొక్క విందులో మనమందరము ఏకీభవించడానికి సిద్ధమై ఆయన యొక్క మేఘమెక్కే ధన్యత పరలోకవరుడు మనకెల్లరకు ప్రసాదించును గాక. ఆమేన్. మరణాత.
ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మహిమా స్వరూపి, నీకు నమస్కారం, నీకు స్తోత్రం. తండ్రి, విందు సిద్ధముగా ఉన్నది రండని నీవు పిలుచుతున్న సమయంలో వస్తీరాన్ని తిరస్కరించినట్టుగా, పెద్ద కుమారుడు విందు తిరస్కరించినట్టుగా నేను విందు తిరస్కరించకుండా, ఆనాడు యూదులైన వారు నిన్ను తిరస్కరించినట్లుగా నేను నిన్ను తిరస్కరించకుండా ఈ భోజనములకు మేమందరం ఈ విందుకు, ఈ గొర్రెపిల్ల పెళ్లి విందుకు మేము సిద్ధమై దేవాని సన్నిధిలో చేరటకు మాకు సహాయం చేయి. నువ్వు త్వరగా వస్తున్నావు తండ్రి. రేప్చర్ సమయం మమ్మల్ని అందరినీ బలవంతముగా నువ్వు తీసుకుని వెళ్తావయ్యా. అటువంటి నీ రేప్చర్ నిమిత్తము నేను స్తుతించుచున్నావు. ఇంకా సిద్ధపడలేని వారిని సిద్ధపరిచి నీ రాకడలో ఆయుక్తపరిచి మహిమను పొందమని త్వరగా రానయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. ప్రియమైన వారలారా, కాకినాడ పట్టణములో దేవుడు తన ఉచితమైన కృపచేత మాకు అనుగ్రహించిన సేవా పరిచర్యలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాకినాడ కచేరీపేటలో రూపాంతర దేవాలయం అనే ప్రార్థనా మందిరాన్ని దేవుడిచ్చారు. ప్రతి ఆదివారము ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు ఆదివారపు ఆరాధన జరుగుతుంది. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజార్ వెనుక రేప్చర్ దేవాలయం అనే ప్రార్థనా మందిరాన్ని దేవుడిచ్చారు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఆదివారపు ఆరాధన మందిరంలో జరుగుతుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఆ మాదిరిగానే కాకినాడ రాగంపేటలో బేతేలు ప్రార్థనా మందిరం అనే దేవాలయాన్ని దేవుడిచ్చారు. ఆ ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు బైబిల్ మిషన్ ఆరాధన జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే కాకినాడ యానం రోడ్డులో జగన్నాయ్పూర్లో ఆంధ్ర పాలిటెక్నిక్ ఎదురుగా దేవుడు మరో దేవాలయాన్ని ఇచ్చారు. అది షకీనా ప్రార్థనా మందిరము, బైబిల్ మిషన్ షకీనా ప్రార్థనా మందిరము. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అక్కడ ఆదివారపు ఆరాధన జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో దేవుడు మాకు అనుగ్రహించిన చీడుగులో ఉన్న స్వస్తిశాలలో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు స్వస్తిశాలలో కూడా ఆదివారపు ఆరాధన ఏర్పాటు చేయటం జరిగింది. గనుక ఎక్కడ ఎవరు ఏ ఆరాధనలో ఏకీభవించని వారిని ప్రేమతో మేము ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ మాదిరిగానే అన్ని దేవాలయాల్లో శుక్రవారపు ఆరాధన కూడా జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాము. అలాగునే ప్రతి సోమవారము ఉదయం 8 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు సకల రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు, ప్రార్థన చేయటం మా పని, నమ్ముట మీ పని, కార్యం చేయట యేసు ప్రభువారి పని. మేము మీ కొరకు భారంగా ప్రార్థిస్తాం, మీరు విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువారు ఎట్టి రోగమునైనా ఏ జబ్బునైనా స్వస్థపరచగలడు, ఏ సమస్యనైనా పరిష్కరించగలడు. గనుక ప్రతి సోమవారం జరుగుతున్న స్వస్తిశాల కార్యక్రమాలకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆ మాదిరిగానే రూపాంతర మహిమ అనే క్రైస్తవ మాసపత్రిక గత 18 ఏళ్లుగా నిరాటంకముగా ఈ పత్రికను మేము కొనసాగిస్తూ ఉన్నాము. కావలసిన వారు మమ్మల్ని సంప్రదిస్తే ఉచితముగా ఈ పత్రికను ప్రతి నెల మీకు పంపించగలము. జాతీయముగాను అంతర్జాతీయముగాను ఈ పత్రిక వాడబడుతోంది. దేవునికే మహిమ కలుగును గాక. ఇట్టి కార్యములు దేవుని మహిమార్థము జరుగునట్లు ప్రార్థించగోరుచున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారము రాత్రి వేళ 10:30 గంటల నుండి 11 గంటల వరకు మీరు చూడగలరు. ప్రతి లక్షవారము మధ్యాహ్నము 1:30 నుండి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని మీరు చూడగలరు. చూచి దీవెన పొందండి, ధన్యులు కండి. ప్రభు మిమ్ము దీవించును గాక. ఆమేన్. మరణాత.
సందేశాలు మీకెంతో ఆత్మీయ ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చుచున్నదని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలు, మీ సందేహాలు మాకు ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేసి జవాబు వ్రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, జాయింట్ సెక్రటరీ, బైబిల్ విషన్, డోర్ నంబర్ 24-8-9/2, కచేరిపేట, కాకినాడ 1. మా ఫోన్ నంబర్ 2352064. అందరికీ మరణాత.